ఈ భావజాలాల నుంచి విడిపించటం, మనిషిని మనిషితోనూ మనిషిని దేవునితోనూ కలపటం. ఈ క్రైస్తవ లోకంలో ఎంతమంది ఈరోజు విగ్రహారాధనలో ఉన్నారో చెబితే మీకు అసలు అర్థం కాదు. విగ్రహారాధన అని అంటే వెళ్ళి రాయి ముందో రప్ప ముందో తలంచటం కాదు, అవి బొమ్మలు. బొమ్మకు విగ్రహానికి ఉన్న తేడా ఏమిటి అని అంటే ప్రతి విగ్రహము వెనుక ఒక భావజాలం ఉంటుంది. ఆ భావజాలం మనిషి పైన రాజ్యం చేస్తుంది. కానీ మనిషే దేవుడు ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆయన ప్రతిబింబం అనే భావజాలం నుంచి మనం వస్తున్నాం. ఈ భావజాలానికి ఆ భావజాలానికి పడదు. అది మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకోకపోతే మెల్లిమెల్లిగా మనకు తెలియకనే ఈ లోక మర్యాదలోనికి జారిపోతాం. ఇది విగ్రహము కాదులే అని అనుకుంటూనే విగ్రహాన్ని మన నెత్తిన పెట్టుకుంటాం. దీన్ని తాకడమో దీన్ని చేయడమో వల్ల ఏమో కాదులే అని అనుకుంటూనే ఈ లోక మర్యాద మన పైన తాండవం చేస్తుంది. అలా తాండవం చేసినప్పుడు సాంస్కృతికంగా ఉన్నాములే అని అనుకుంటూ అటువైపు వెళుతూనే మన జీవితాలను సర్వనాశనం చేసుకుంటాం. జాగ్రత్త. తోటలో శోధకుడు చాలా శక్తివంతుడు. నీకు తెలియని రీతిగా నీ దగ్గరికి వస్తాడు. ఆలయంలో ఉన్న జీవుడు ఆయన ప్రతిబింబం, ఆయన యొక్క ప్రతిమ మరియు ఆయన యొక్క ప్రతినిధి అని దేవుడు చెబుతూ ఉంటే, తోటలో ఉన్న శోధకుడు నీ ప్రతిబింబంగా నీకు దేవుణ్ణి చేసుకో, నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ సిస్టంలో మనుషులను నువ్వు రాజ్యం చెయ్యి అని చెప్తాడు. స్త్రీ పైన పురుషుణ్ణి రాజ్యం చేయిస్తాడు, పురుషుని పైన స్త్రీని రాజ్యం చేయిస్తాడు, కులం చేత రాజ్యం చేయిస్తాడు, ధనం చేత రాజ్యం చేయిస్తాడు. ఏదో ఒక రకంగా కట్లలో కట్టి పడేయటమే వాడికి ఉన్నటువంటి శోధకుడికి, తోటలో ఉన్న శోధకుడికి ఉన్నటువంటి ప్రధాన లక్ష్యం. ఏదో ఒక రకంగా సంకెళ్ళు బిగించటమే వాడి ప్రధాన లక్ష్యం. అలా సంకెళ్ళు బిగించే క్రమంలో నీకు ఇచ్చినటువంటి కొద్దిపాటి అధికారంలో, పిలాతు అన్నట్లుగా, నీకు ఒక విషయం తెలుసా, నేను అనుకుంటే నిన్ను ఫ్రీ చేస్తానంటే ప్రభు ఇలా చూసి అన్నాడు, క్యా బాత్ కర్ రే జీ తుమ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఇస్తే తప్ప నీకు ఎక్కడి నుంచి వస్తుంది అధికారం. తెలిసి తెలియనటువంటి మాటలతోనే మీ దగ్గరకు వచ్చి ఏం నేర్పుతాడు అనంటే, నా దగ్గర అధికారం ఉంది, అది నేను మీకు ఇచ్చే ప్రయత్నం నేను మీకు ఇస్తాను. దాన్ని ఎలా ఇస్తాను అనంటే, మీ తోటి వాళ్ళ కట్లు విప్పడానికి కూడా మీ దగ్గర అధికారం ఉంటుంది అని చెప్తారు. కానీ రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఎక్కడ? 2వ కీర్తనలు 2 కదా. అన్య జనులు ఎలా అల్లరి చేయుచున్నారు, రండి వారి కట్లు విప్పుదుము అని భూరాజు